మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏమైనా ఉంటే అది సినిమాటోగ్రఫీయే. అసలు ఆ షార్ట్స్ అవన్నీ చూడడానికే మనం మూవీకి వెళ్ళొచ్చేమో. కొంచెం బాగుంది, ఫ్రెష్నెస్గా అయితే ఉంది. కానీ కొన్ని రోజులు పోయాక అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఏం కాపీ చేశారో. ఎందుకంటే నాకు పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. మెయిన్గా రీసెంట్గా చాలా మూవీస్ సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్, సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్తో వచ్చాయి. నాకు హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో రిషబ్ శెట్టి, రుక్మిణి, జయరామ్ అండ్ గుల్షన్ దేవయ్య వీళ్ళు నలుగురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఒక కన్నడ మూవీ, బట్ తెలుగు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. కరెంట్లీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అజనీష్ లోక్నాథ్. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ మూవీ మొత్తం కూడా అసలు మనకి ఫస్ట్ కాంతారా వచ్చింది కదా, అక్కడ చూపించారు కదా ఎవరైతే ఆ గాడ్ అని చూపిస్తున్నారు, కాంతారా అన్న ఒక ప్లేస్. సో అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఈ గాడ్ ఎలా వచ్చేది, ఇవన్నీ కూడా మనకి ఈ పార్ట్లో చూపిస్తారు అనమాట. అంటే బ్యాక్ స్టోరీ, వెనక్కి వెళ్ళి ఒక 17th century 16th century అలాగా వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అన్నది మనకి ఈ మూవీలో చూపిస్తారు. ఈ మూవీ మొత్తం కూడా ఒక 2 hours 45 to 50 minutes ఉందన్నమాట. చాలా లాంగ్ మూవీ. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కూడా నాకు బాగానే అనిపించింది. అండ్ మెయిన్గా ఏమి నచ్చిందంటే చూడడానికి చాలా అందంగా ఉంది. అంటే సినిమాటోగ్రఫీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మూవీలోనే, చాలా న్యాచురల్గా. అండ్ ఆ సెట్స్ ఏవైతే వేస్తారు నార్మల్గా సెట్స్ అవి చూపిస్తారు, అవన్నీ కూడా చాలా న్యాచురల్ లుక్లో అనిపించాయి. చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ హాఫ్లో. అలాగే సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్లో వచ్చే ఒక 1/2 hour 45 minutes ట్విస్ట్ అవన్నీ ఏదైతే వాళ్ళు ట్రై చేయాలనుకున్నారో అది కొంచెం వర్కౌట్ అయ్యింది, కొంచెం వర్కౌట్ కూడా అవ్వలేదు అదే. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగింగ్ లాగా అనిపిస్తుంది. సో నాకైతే ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ లాగా అనిపించింది. అంటే బోర్ ఉన్నప్పటికీ కూడా కాస్త బెటర్ ఫస్ట్ హాఫే అని అనిపించింది. ఇందులో పర్ఫార్మెన్సెస్ గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. రిషబ్ శెట్టి అసలు ఫస్ట్ పార్ట్లోనే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు అనుకుంటాను. ఎందుకంటే ఆ లాస్ట్ 30 minutes సీక్వెన్స్లో ఏదైతే చూపిస్తారో అది చాలా 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 బాగుంటుంది. ఆ గాడ్ ఆయనలోకి వచ్చారని చెప్పి ఆయన చేసే యాక్టింగ్ అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో కూడా. సో సేమ్ అదే టైప్ ఆఫ్ సీన్స్ ఇందులో కూడా ఒక సెకండ్ హాఫ్లో ట్రై చేశారు, 2 times ట్రై చేశారు. అండ్ ఫస్ట్ టైం అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యింది. సో డెఫినెట్లీ యాక్టింగ్ అయితే మనం అసలు చెప్పవసరం లేదు. అలానే రుక్మిణి కూడా గ్లామర్ డాల్ లా కాకుండా తనకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉన్న రోలే అనమాట ఇందులో. అంటే సెకండ్ హాఫ్లో కూడా తనకంటూ కొంచెం ఇంపార్టెన్స్ అవన్నీ చూపించారు బాగానే. సో అది కూడా నాకు బాగానే అనిపించింది. అండ్ అలానే గుల్షన్ ఎవరైతే ఆయన హిందీ మూవీస్ ఎక్కువ చేస్తారు, వెబ్ సిరీస్ అండ్ మూవీస్, సో అతను కూడా బాగానే చేశారు. బట్ ఏంటంటే వీక్ విలన్ లాగే స్టార్టింగ్ నుంచి పోర్ట్రేట్ చేయడమే, ఒక వీక్ విలన్ ఏదో టైంపాస్ అటు ఇటు తిరుగుతున్న విలన్లా చూపించారు. ఆ క్రుయాలిటీ అలాంటిది ఏమి చూపించకుండా నార్మల్గా తీసుకెళ్లేదు అని అనిపించింది నాకు. సో ఆయన క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బెటర్గా, జయరామ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది క్యారెక్టర్, బట్ లాస్ట్ 15-20 minutesలోనే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపించింది. ముందంతా కూడా ఏదో అలా వెళ్తుంది అన్నట్టు చూపించడం అయితే జరిగింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అజనీష్ లోక్నాథ్. యాక్చువల్లీ ఈ మూవీలో నాకు ఆయన మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. మెయిన్గా ఒక 2-3 songs ఉన్నాయి, అవన్నీ కూడా బాగా నచ్చాయి అనమాట. అంటే ఆ మూవీ ట్రావెల్ అవుతున్నంతసేపు కూడా ఆ సాంగ్స్ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినట్టే అనిపించింది. ఒక 2-3 songs అయితే బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా మూవీకి ఎలాగైతే కావాలో అలాగే పర్ఫెక్ట్గా ఇచ్చారు. కొంచెం బాగుంది, ఫ్రెష్నెస్గా అయితే ఉంది. కానీ కొన్ని రోజులు పోయాక అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఏం కాపీ చేశారో. ఎందుకంటే కాంతారా ఫస్ట్ పార్ట్ ఏదైతే మెయిన్ సాంగ్ ఉందో వరాహ రూపం, అది కూడా ఒక ఆల్బమ్ సాంగ్ని వీళ్ళు వితౌట్ పర్మిషన్ తీసుకొని యూజ్ చేయడం పెద్ద కేసు అదంతా అయింది. సో నాకు తెలీదు ఇక్కడి నుంచి ఏమొస్తాయో అని. మ్యూజిక్ పక్కన పెడితే ఇప్పుడు స్టోరీ ఎవరైతే డైరెక్ట్ చేశారో, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మన రిషబ్ శెట్టియే, ఆయనే రాశారు. నాకు ఏం మిస్ అయిందంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫ్రెష్నెస్ మిస్ అయింది సెకండ్ పార్ట్లో అని అనిపించింది. ఎందుకంటే
ఫస్ట్ పార్ట్లో సడన్గా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు మనకి. లాస్ట్లో వచ్చినప్పటికీ తను ట్రాన్స్లో ఉండి ఆ యాక్ట్ చేయడం కానీ అవన్నీనా అంటే ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళ అన్యాయాలన్నిటిని భరిస్తారు. బట్ ఒక టైం వచ్చాక ఇంకా బ్రేక్అవుట్ అయిపోతారు అన్న టైంలో చూపిస్తారు. తనకి ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అప్పుడు హీరో అలా బ్రేక్అవుట్ అవుతాడు. అదే మనకి ఫస్ట్ పార్ట్ అంతా, అదంతా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తారు. ఇందులో అలాంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఎక్కడ ఏమీ అనిపించలేదు. అండ్ ఒక రెగ్యులర్ మూవీలానే అనిపించింది. స్టార్టింగ్ అయితే వెళ్ళి వీళ్ళని ఏదో అనడము, ఇక్కడ ఒక 2 రాజ్యాలు ఉంటాయి కదా, అంటే ఒక ట్రైబల్స్ ఉంటే అదొక రాజ్యం లెక్క, అండ్ యాక్చువల్ రాజ్యం ఇంకో రాజ్యం ఉంది అలాగా. సో అలా చూపించారనమాట. దానివల్ల ఏంటంటే నాకు పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. మెయిన్గా రీసెంట్గా చాలా మూవీస్ సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్డ్రాప్, సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్తో వచ్చాయి. నాకైతే ఒకవైపు మనం చూస్తే కంగువా కూడా ఆ ట్రైబ్స్ చుట్టూ తిరగడం కానివ్వండి, అంతెందుకు మన బాహుబలి తీసుకున్న సరే సేమ్ క్యారెక్టరైజేషన్స్ ఇక్కడ కూడా పెట్టినట్టు అనిపించింది. అండ్ చాలా సీక్వెన్సెస్, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇంకా ఆ టైంలో ఇంకేం చేస్తారు, ఇవే ఫైట్స్ ఉంటాయి అని అనిపించవచ్చు. బట్ స్టిల్ అవి నాకు అంటే చూడడానికి బాగానే ఉంది, బట్ ఆల్రెడీ చూసేసాం కదా అన్న ఫీలింగ్ కూడా ఉంది. సో దానివల్ల నాకు డైరెక్షన్ అయితే బాగానే అనిపించింది, బట్ అంతగా ఓ వావ్ అమేజింగ్ అన్న ఇంపాక్ట్ఫుల్నెస్ అయితే నేను కంప్లీట్గా చెప్పలేకపోతున్నాను. అదైతే నాకు పెద్దగా నచ్చలేదనే చెప్పాలి. మెయిన్గా ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏమైనా ఉంటే అది సినిమాటోగ్రఫీయే. అసలు ఆ షార్ట్స్ అవన్నీ చూడడానికే మనం మూవీకి వెళ్ళొచ్చేమో, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ నాకు ఏం నచ్చలేదు అంటే లాస్ట్ 20 minutes 30 minutes ఏదైతే సీక్వెన్స్ అలా డ్రాగ్ చేశారో బాగా డ్రాగ్ చేశారు అనిపించింది. అండ్ మూవీ ఇంకొంచెం ట్రిమ్ చేయొచ్చు యాక్చువల్గానా, ఎందుకు అలాగా చాలా ప్రొలాంగ్ చేసేసినట్టు అనిపించింది. ఫస్ట్ ½ an hour 1 hour ఏదైతే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు బిల్డ్ చేశారో అదంతా కూడా ఇంకా వెళ్ళగా అంతగా ఏమీ అనిపించలేదు. సో అదే అంతే ఇంకా. సో దానివల్ల నాకు ఆ నెగిటివిటీ అన్నదే అక్కడ అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఫ్రెష్ స్టోరీ లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు చూడొచ్చు. అండ్ ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో గాడ్ అని చూపించినప్పటికీ కూడా ఆ స్టోరీకి లాస్ట్లో వచ్చినప్పటికీ దానికి ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అని ఉంటుంది. ఇందులో చూపించినప్పటికీ కావాలని చెప్పి మిక్స్ చేసి మిడిల్లో కూడా చాలా ప్లేసెస్లోని ఈ గాడ్ థింగ్స్ ఇవన్నీ అగైన్ అండ్ అగైన్ తీసుకొచ్చి రావడం అన్నది నాకు పెద్దగా నచ్చలేదు. అదే ఒక ½ an hour వెళ్ళిపోయింది అనమాట. సో నాకు అది ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అంత బాగా చేసిన మూవీ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ బాగా డల్ అయిపోయింది అన్న ఫీలింగ్లో నేనైతే బయటకు వచ్చాను. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest content.